వెళ్ళిపోవాలి 13 నుంచి వెళ్ళిపోయే ఆ క్యాండిడేట్ ఇక్కడ నిర్ణయం చేయడం సబబు కాదు. అందుకని ఈచ్ టీంలో మీరే హూ వాజ్ ద వీకెస్ట్ డిబేటర్ మీరు ఐడెంటిఫై చేసుకుంటే ముందు మీకు అది డిఫికల్ట్ చాయిస్. ఒక్కొక్క టీం నుంచి ఇద్దరు ఒకరి నుంచి ఒకరు వస్తే ఇద్దరిలో ఎవరు కంపారిటివ్గా వీకర్ అని చెప్పి ఇక్కడ నేను నిర్ణయం చేయడం సాధ్యం అవుతుంది. నిజమైన రాజకీయం ఈ రోజు ఇక్కడ వీరి నుంచి బయటపడబోతోంది. షీట్ పేపర్ మీద రహస్యంగా రాయండి, దాన్ని అక్కడ వేయండి. ఎవరినైతే మీ టీంలో వాళ్ళు ఎక్కువ సార్లు ప్రపోజ్ చేశారో వాళ్ళని ఇక్కడ డేంజర్ జోన్ లో నిలబెట్టడం జరుగుతుంది. 2 టీమ్స్ కి ఇచ్చినటువంటి అవకాశం. డేంజర్ జోన్ లో ఇద్దరు నిలబడ్డ తర్వాత వారిద్దరి నుంచి ఎవరు వెళ్ళాలనేది జేపీ గారు డిసైడ్ చేస్తారు. ఆల్రైట్, డేంజర్ జోన్ లో నిలబెట్టారో తెలుసుకోవాల్సిన సమయం. జేపీ గారి చేతిలో ఆ పేర్లున్నాయి. అధికార పక్షం వారేమో ఎక్కువ మంది ప్రకాశం గారు వీక్ డిబేట్ చేశారు ఇవాళని చెప్పన్నారు. వీక్ గా డిబేట్ చేశారని చెప్పారు. ప్రతిపక్షం వారేమో ఎక్కువ మంది హరీష్ గారు వీక్ గా డిబేట్ చేశారని చెప్పన్నారు. రెడీ అయిపోయారు. మీ పేరు మీరే రాస్తారా? మీ ఇద్దరు దృష్టిలో మీరు చెప్పండి, హరీష్ అండ్ ప్రకాశం గారు. జడ్జిమెంట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ మీరు ఇచ్చారు, 100% కరెక్ట్. వీక్ కూడా మీరే చేసింటే బాగుండేదేమో అన్నది నాతో పాటు మిగతా వాళ్ళు కూడా అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను, కరెక్టో కాదో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 4 కూర్చున్నారు చూడండి, కలిసి టిఫిన్ చేస్తారు, కలిసి భోజనం చేస్తారు, కలిసి తిరుగుతూ అంటారు. వాళ్ళ పేరు రావు. వీళ్ళిద్దరూ కలిసిపోతుంటారు, వస్తుంటారు, రావు. నేను అప్పుడప్పుడు హాయ్ హలో అంటుంటాను, పెద్దగా పరిచయం లేదు. ఆవిడ కూర్చోనా టీమ్ గా మనం నుంచి టీమ్ గా విభజించబడ్డాం కాబట్టి ఇట్స్ ది టీమ్ రూల్, టీమ్ స్పిరిట్. టీమ్ షుడ్ డిసైడ్ విత్ whom they're going to go with, whom they think they are the weak. But then ఈ ఇద్దరి నుంచి ఎవరు వెళ్ళాలి అనేది ఇక జేపీ గారి చేతిలో ఉంది. Which of you think has performed better? సార్ నేను ఇద్దరు అయితే ఉండాలనుకుంటున్నాము. ఇద్దరులో ఎవరు బాగా పెర్ఫార్మ్? కొంచెం కష్టం, ఎందుకంటే have to learn yet. Now we are not used to this situations. I don't want to be a weak link to any team if I get into. Actually, it's a very difficult choice. కానీ between the two ఈవేళ performance చూసినట్టయితే Prakasham has performed a little better between Harish and Prakasham. And so regretfully, Harish acted with great dignity and integrity. And ikkada purely debating skills చూస్తున్నాం కాబట్టి మార్జినల్ డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ. Prakasham will remain and Harish will have to take leave. All the best, Harish, but we are very proud of you. We are truly proud of you. ఎందుకంటే ఈ పేరు మీరే రాసుకోవడం అనేది నా గట్స్ కాదు. Genuinely fair. Integrity is the test you would have scored number 1 today. But you have just your debating skills and performance in the assembly కాబట్టి మార్జినల్ లాంగ్వేజ్ మిగతాది కొంచెం యూత్ఫుల్నెస్ ఉంటాయి కదా. ప్రకాశం గారు కొంచెం మెచ్యూరిటీ గట్టిగా నిలబడే శక్తి ఉంది. అది వచ్చేది తప్ప దిస్ ఇస్ నాట్ ఎ రిఫ్లెక్షన్ ఆన్ యువర్ లీడర్షిప్ క్వాలిటీస్. యు ఆర్ ఎ టెరిఫిక్ లీడర్ అండ్ యూ విల్ బి ఎ గ్రేట్ అసెట్ బికాస్ ఆఫ్ యువర్ ఇంటెగ్రిటీ అండ్ యువర్ కమిట్మెంట్. తన లోపాన్ని తను గుర్తించిన వాడు, తన లోపాన్ని ఒప్పుకున్నవాడు, నిజమైన వాడు, నిజాయితీ పరుడు. యూ హ్యావ్ టు గో హియర్, బట్ ఐ థింక్ యూ హావ్ కంట్రిబ్యూటెడ్ అ లాట్. ఇండియన్ టైటిల్ రేస్ లో ఉన్నటువంటి వీళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు అండ్ ఈ ప్లాట్ఫామ్ గురించి one last line that I would release. The personal purpose it's fulfilled, completely fulfilled. Now I wanted some time to express my views and I got it. I'm really happy. అందుకే like going out from here is regret to ఏమీ లేదు because I got 1 minute. 1 minute I wanted to use it to the effective thing. అందుకే నా views అన్ని I wanted to complete and present it in that 1 minute. So I wasn't able to express it. That 1 minute was enough for me. That's it. Thank you. Wonderful. Thank you so much for participating in